అన్నా గతంలో 5 సంవత్సరాలు జగన్ పరిపాలన చూశారు. చంద్రబాబు నాయుడు పరిపాలన ఇప్పుడు కూటమి ప్రభుత్వం 45 రోజులు అయింది. ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? మాకు బ్రహ్మాండంగా ఉందనిపిస్తుంది బాబు గారి పరిపాలన. ఇంకా అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నాం. పిల్లలకి ఉద్యోగాల పరంగా ఉంటుందంటారా? డెవలప్మెంట్ జరిగిద్దంటారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? డెవలప్ గ్యారంటీ జరిగిద్దని నమ్మకంతోనే జనం అందరూ ఓట్లు వేసారని అనుకుంటున్నాం మేము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వని అన్నారు కదా గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మరి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఆపటం ఎవరి వల్ల కాదు. ఇవన్నీ రోజా ఇవన్నీ మాట్లాడతాం కానీ ఎవరి వల్ల కాదు. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు అనేది శాంక్షన్ చేసింది అమరావతికి డెవలప్మెంట్ కోసం అని అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ అన్నారు అసెంబ్లీలో. నిజంగా అమరావతి డెవలప్మెంట్ జరిగిద్దంటారా? అన్ని గవర్నమెంట్లకు వదిలేస్తారంటారా? లేదు, కంపల్సరీ జరిగిద్ది. అభివృద్ధి అనేది గ్యారంటీ జరిగిద్ది. దాన్ని 100% నమ్ముతున్నాం మేము. జరిగిద్ది కూడా. మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ధర్నాలు ఈ చేస్తాను రౌడీ పాలన అంటున్నారు ఏంటి కూటమి ప్రభుత్వాన్ని? కూటమి ప్రభుత్వం ఏంటి ఏమో అసెంబ్లీకి రాకుండా కావాలని చేస్తున్నాడని ప్లాన్ అంటున్నారు. వీళ్ళిద్దరిని ఎవరు నమ్మాలి? బాబు గారినే నమ్మాలా. జగన్ రౌడీ షీటర్ కాబట్టి అతను నచ్చినట్టే చేస్తాడు. అది సో జగన్ ఇలాగా చేయడం కరెక్ట్ కాదంటారా? అసెంబ్లీకి వచ్చి ఇలా ధర్నాలు చేయడం కరెక్ట్ కాదంటారా? ఈ 45 రోజులకి ఇలా చేయడం కరెక్ట్ కాదంటారా? ఏం చేయలేక ఈ పట్టుకొని వదిలాడుతున్నాడు అంతే, అంతకుమించి ఏం లేదు. మీ నమ్మకం ఎవరైతే? బాబు గారే. ఓకే సార్, థ్యాంక్ యూ. గతంలో 5 సంవత్సరాలు జగన్ పరిపాలన చూశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూస్తున్నారు. 45 రోజులు అయింది. మీకు నమ్మకం ఎవరి మీద ఉంది? ఏ గవర్నమెంట్ బాగుంటుందని మీ ఒపీనియన్? టీడీపీ గవర్నమెంట్ బాగుందండి. నమ్మకం అండి. ఎందుకు సార్ టీడీపీ అని? ఈ గవర్నమెంట్ అంటే చాలా మంచి పరిపాలన ఉంది. అంటే చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉందా మీకు? డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్ళిద్దని నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి. అభివృద్ధి పనులు చాలా జరుగుతాయని నమ్మకం. మరి జగన్ అంటున్నాడంటే ఇక్కడ వచ్చి ధర్నా చేస్తాను, అది చేస్తాను, బ్లాక్ టండవాలు వేసుకొని తిరుగుతున్నాడు, ఢిల్లీ వెళ్తాను, అది ఇది అని వెళ్తున్నాడు, రౌడీ పాలన అంటున్నాడు. అవన్నీ వేస్ట్ అండి, తప్పుడు ప్రచారం అండి. ఏమంత అభివృద్ధి అయితే ఏం జరగదండి. వారి వల్ల ఉపయోగపడేది అయితే ఏమి లేదండి. అసెంబ్లీలో ఎవరైనా కరప్షన్ చేస్తే వదిలేదే లేదు అని అంటున్నారు కదా, నిజంగా అలాంటి చర్యలు ఉంటాయంటారా? ఉండవండి, ఉండవండి. అలాంటివి ఏమి జరగవండి. జరగవు. ఒకవేళ జరిగితే అలాంటి చర్యలు వితిన్ సెకండ్స్లో చూస్తారంటారా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు అన్నమాట నిలబెట్టుకుంటారు? ఖచ్చితంగా నిలబెట్టుకుంటారండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వని అన్నారు కదా, మరి గతంలో అన్న మాటలకి ఏమైనా సమాధానం చెప్తారు? ఇప్పుడు ఈ పరిపాలన యూత్ పరిపాలన బాగుంటుంది, అభివృద్ధి చేసి చూపిస్తామండి. ఇప్పుడు చూపిస్తారండి. అమరావతి డెవలప్మెంట్ జరిగిద్దని నమ్మకం ఉందండి? నమ్మకం ఉందండి. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు అనేది శాంక్షన్ చేశారు కదా, అమరావతి మరి న్యాయం చేస్తారంటారా? అన్ని గవర్నమెంట్లో వదిలేస్తారంటారా? పక్కా న్యాయం చేస్తారండి. న్యాయం చేస్తారండి. చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి. గతంలో జగన్ పరిపాలన 5 సంవత్సరాలు ఏం చేయలేదంటారా? చేయలేదండి, అన్ని అరాచకాలే అండి. ఏం అభివృద్ధి పనులు అయితే ఏం లేదండి. ఊరికి మాటలే కానీ చేతలైంది ఏం చేసింది ఏం లేదండి. అంటే ఆయన అంటున్నాడు కదా, జగన్ ఇంటింటికి సంక్షేమ పథకాలు పెట్టాను, న్యాయం చేశాను అని అది ఇదే అంటున్నాడు కదా. లేదండి, అదేదో చేసినాడు కానీ దారిలో పోయే వాళ్ళకి వీళ్ళకి చేసినాడు కానీ అభివృద్ధి పనులు అయితే ఏం లేదండి. ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉంది? నమ్మకం ఉంది, చాలా నమ్మకం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.